హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న రాత్రి మార్చ్ 31st నైట్ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. అండ్ మన టూ ఇండియన్ క్యాప్టెన్స్, ఇటు గుజరాత్ టైటన్స్ అటు మన సిఎస్కే ఇద్దరూ ఒక్కరికి ఒకరు తగ్గకుండా పోటీ పడడం జరిగింది. సో అంటే దాని రిజల్ట్ కానీ అసలు మెయిన్ ఎక్కడ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. సో అందరికీ తెలుసు సిఎస్కే మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిందని చెప్పి టీంని అస్సలు తక్కువ అంచనా వేయలేం భయ్య, అక్కడ ఉన్నది ధోని. సో అంటే మెయిన్ థింగ్ వచ్చేసి మనకి మ్యాచ్ టాస్ గెలిచింది మన గుజరాత్ టైటన్స్, బాల్ ఎంచుకుంది. అండ్ ఫస్ట్గా అసలు సిఎస్కే మొత్తం లైనప్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ తప్పితే ఇంకెవ్వరు పర్ఫామ్ చేయలేరు. అంటే మ్యాక్స్ మనకి ఎట్లుంటాయంటే ఫస్ట్ మ్యాచ్ కదా, కొంచెం ఫామ్ రావాలి, ప్రతి ఒక్కరికి కొంచెం టైం పడుతుంది. ఇది వరకు ఈ ఒక లాస్ట్ మంత్ కూడా మ్యాచెస్ ఏం లేవు. ప్రాక్టీస్లో ఫామ్ రావడం వేరు, ఇప్పుడు లైవ్లో ఫామ్ రావడం వేరు. అంటే మ్యాచ్ ఆడితేనే అసలు ఒరిజినల్ ఫామ్లో బయటకు వచ్చి ఆ అగ్రెసివ్నెస్ ఉంటుంది. సో మనకి రుతురాజ్ గైక్వాడ్ ఇదివరకు మనకి T20 కానీ టెస్ట్ కానీ ఆడలేడు అసలు. అయినా కానీ ఇంత పర్ఫార్మెన్స్ 92 కొట్టిండు, గ్రేట్ అసలు. నార్మల్గా అంటే ఫస్ట్ డౌన్ దిగి రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ నాన్ స్ట్రైక్లో దిగి ఇంత 92 వరకు కొట్టడం నార్మల్ మాట కాదు. అండ్ సెకండ్ థింగ్ మనము మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లైనప్ మొత్తంలో మనము మ్యాక్సిమం మనకి సిఎస్కే వచ్చేసి 178 కొట్టడం జరిగింది. 178 మనకి లైనప్ మొత్తం చూసుకున్న ఒక 25 రన్స్ అయితే ఎవరూ దాటలేరు. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ తరపున కొన్ని రన్స్ అనేటివి డొనేట్ చేశారు, అంటే కొన్ని రన్స్ కొట్టారు టీం కోసం. బట్ ఏది 25 రన్స్ దాటి వెళ్ళలేదు. అంటే ఇప్పుడు ఒక 5 మెంబర్స్ డక్అవుట్ అయ్యి ఒక్కళ్ళే కొడితే అది కూడా అంత స్కోర్ రాదు. ప్రతి ఒక్కరు 7, 12, 19. ఇక మనకి మెయిన్ మన రవీంద్ర జడేజా 1 రన్ కొట్టాడు. అంటే ఉంది కదా ఫ్యూచర్లో మ్యాచెస్, ఇంకేం కాదులే. కానీ శాంట్నర్ మన కళ్ళదలు పెట్టుకుంటాడు భయ్య, శాంట్నర్ భయ్య కూడా 1 రన్నే కొట్టిండు. మ్యాక్సిమం స్కోర్ వచ్చేసి మోహిన్ ఇంకా రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరే కొట్టడం జరిగింది. 92 రుతురాజ్ గైక్వాడ్, మోహిన్ వచ్చేసి 23 కొట్టడం జరిగింది. సో అంటే ఫస్ట్ హాఫ్లో మ్యాక్సిమం మనం చూసుకుంటే ఓపెనర్గా వచ్చిన కాన్వే మాత్రం 1 రన్కే వెళ్ళిపోయాడు. 1 రన్కే. అంటే మనకి గుజరాత్ టైటన్స్ కూడా ఏం తక్కువ కాదు, వాళ్ళ బౌలర్లు కూడా ఏకదం ఉన్నారు. వాళ్ళ బౌలర్ల లిస్ట్ తీద్దాం అసలు. ఫస్ట్ షమి 2 wickets 29 runs in 4 overs. షమికి ఎందులున్న స్పెల్ 4 overs వేయడం అయితే కన్ఫర్మ్, ఎందుకంటే చాలా మంచి బౌలర్. అండ్ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ కూడా. సో హార్దిక్ పాండ్యా వికెట్ ఏం తీయలేదు, బట్ 3 overs 28 runs నార్మల్, ఏం కాదులే. తర్వాత మనకి జువా లిటిల్ అనే ఒక బౌలరు కొత్త ఒక వికెట్ తీసి 41 runs ఇచ్చిండు 4 overs. అంటే ఓవర్కి మ్యాక్సిమం 10.2 ఆ ప్లేస్లు ఇచ్చిండు. మన రషీద్ ఖాన్, మెయిన్ రషీద్ ఖాన్ గురించి మాట్లాడాలి. అంటే ఇదివరకు సన్ రైజర్స్లో రషీద్ ఖాన్ పర్ఫార్మెన్స్ ఏందో మనం చూసినాం. బౌలింగ్ చేయగలడు, బ్యాటింగ్ చేయగలడు, ఫీల్డింగ్ కూడా అద్దరు కొట్టగలడు అని మనం సన్ రైజర్స్లో చూసినాం. బట్ గుజరాత్ టైటాన్స్లో కూడా ఫస్ట్ మ్యాచ్కే 2 wickets అసలు 4 overs స్పెల్ 26 runs ఇచ్చాడు. అండ్ బ్యాటింగ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది రషీద్ ఖాన్ది, దాని గురించి మాట్లాడదాం మనము. తర్వాత వచ్చేసి డయల్ అంట, ఏం పేర్లో ఏందో కానీ రన్స్ వచ్చేసి 14 runs ఒకటే ఓవర్ మనకి. అంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 6 members బౌలర్స్ వాడడం జరిగింది హార్దిక్ పాండ్యా గారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి గుజరాత్ టైటన్స్ విషయానికి వద్దాం. గుజరాత్ టైటన్స్లో ఏమైపోయిందంటే మనకి మెయిన్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, లేరని కాదు. గుజరాత్ టైటన్స్ చాలా మంచిగా ఉంది టీము. శుభ్మన్ గిల్ ఇప్పుడు రీసెంట్గా మనం డబుల్ సెంచరీ చూసినాము, అండ్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. మనకి ఋతుమాన్ సాహా కానీ మన సన్ రైజర్సే ఉంది ఆల్మోస్ట్. ఇందులో సన్ రైజర్స్ నుంచి ఋతుమాన్ సాహా వచ్చేసిండు, ఇంకా రిషబ్ పంత్, రషీద్ ఖాన్ వచ్చేసిండు. అండ్ ఇలా బ్యాటింగ్ గురించి మాట్లాడితే శుభ్మన్ గిల్ ఆడతాడు కానీ 63 కొట్టిండు శుభ్మన్ గిల్ వచ్చేసి. సో 63. అండ్ నెక్స్ట్ సాయి సుదర్శన్ అంట, మన ఇక్కడ ప్లేయరే అన్నట్టుంది, అంటే తమిళనాడు ప్లేయర్, ఆ టైప్లో ఉంది పేరు. అతను కూడా ఒక 22 runs కొట్టడం జరిగింది. నెక్స్ట్ కమీస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. అంటే
ధోని క్యాప్టెన్సీని కూడా గెలవగల అంటే అది చాలా కష్టం. ధోని క్యాప్టెన్సీ ఎట్లుంటుంది అంటే లాస్ట్ మూమెంట్లో కూడా మ్యాచ్ చేంజ్ కావచ్చు. అంటే అతను ధోని ఐడియాస్ కానీ మనం ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నాము. ఇన్ని కప్స్ తెచ్చిచ్చిండు, ఇన్ని ఒక రివార్డ్స్ కానీ ఏదైనా కానీ ఇండియాకి ఒక ప్రైడ్ తెచ్చిచ్చిండు ధోని. సో ఆ విధంగా చూస్తే కొంచెం ఈ మ్యాచ్లో ధోని వెనుకబడ్డాడనే చూడాలి హార్దిక్ పాండ్యాతో పోలిస్తే. హార్దిక్ పాండ్యా మాత్రం బ్యాటింగ్లో అంత స్పెల్ ఏం లేదు, బౌలింగ్లో కూడా స్పెల్ లేదు. బట్ క్యాప్టెన్గా మాత్రం హిడన్ హిస్ లెవెల్ బెస్ట్ డెఫినెట్గా. హార్దిక్ పాండ్యా వచ్చేసి 8 runs కొట్టాడు హార్దిక్ పాండ్యా. నెక్స్ట్ మనకి విజయ్ శంకర్. అసలు విజయ్ శంకర్ కూడా సన్ రైజే భయ్యా, మొత్తం సన్ రైజ్ కొనుక్కు రాయింది మీరు, నాకు అర్థం కాదు. విజయ్ శంకర్ వచ్చేసి 27 runs in 21 balls, డీసెంట్ స్కోరే. అండ్ రాహుల్ తివాతియా తెలుసు కదా, 6 అప్పుడు రాజస్థాన్ రాయల్స్లో ఉండేట ఆయన. రాహుల్ తివాతియా 15 runs. అసలు వీళ్ళదైతే నెక్స్ట్ రషీద్ ఖాన్ 3 balls 10 runs, ఫసక్ 1-6 1-4. రషీద్ ఖాన్ వచ్చేసి మ్యాచ్ మొత్తం కంప్లీట్ చేసేసిండు. సో వీళ్ళ దగ్గరకు వస్తే మనకి మెయిన్గా వికెట్లు తీసింది అంటే చెన్నై బౌలర్లు గుజరాత్ వికెట్స్ ఎక్కువ ఓవర్ తీసినా మాట్లాడదాం. ఫస్ట్ రాజ్వర్ధన్ హంగర్జీకర్ అంటే ఫస్ట్ మ్యాచ్ అనుకుంటా, ఇదివరకు అయితే నేను కూడా పేరు వినలే. సో మనకి 3 wickets తీసి 36 runs in 4 overs. సో అతనికి ఈజ్ ఎ డీసెంట్ స్కోర్, నాట్ బ్యాడ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి దీపక్ చహార్ కానీ 29 runs in 4 overs, నో వికెట్స్. అండ్ మనకి తుషార్ దేశ్పాండే అతను 1 wicket. మనకి నెక్స్ట్ రవీంద్ర జడేజా 1 wicket. వాళ్ళందరూ డీసెంట్ స్కోరే చేసారు. సో మ్యాచ్ మాత్రం గుజరాత్ టైటన్స్ గెలవడం జరిగింది. అంటే మెయిన్ ఇది కొంచెం చెన్నై ఫ్యాన్స్కి కొంచెం బాధనే చెప్పుకోవాలి. కానీ నెక్స్ట్ మ్యాచ్ ఉంది భయ్య, మళ్ళీ గుజరాత్ టైటన్స్కి మన చెన్నైకి మళ్ళీ ఒక మ్యాచ్ ఉంటుంది డెఫినెట్గా. దాంట్లో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. దాంట్లో ఇక ధోని భయ్య ఊకోడు అసలు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇవాళ వచ్చే మ్యాచ్ గురించి కూడా మా ఛానల్ ఇప్పుడు అప్డేట్ వస్తుంది, ప్రిడిక్షన్ ప్రకారం ఏ టీం గెలుస్తుంది అనేది. సో ఇవాళ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్.